అన్నారు. మేమన్నాం 2000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో స్కామ్ జరిగింది అని మేమన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారి వీడియో చూద్దాం. 683.78 లక్షలకి టెండర్ 683.78 లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలే ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంతండి? 1142 కోట్ల చిల్లర టెండర్. నువ్వే ముందేమన్నావు? 687 కోట్లు అన్నావు. వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇది మూడో టెండర్. ఏంటంటే ఇది మూడవ టెండర్ నోటిఫికేషన్. ఇది ముఖ్యంగా మూడవ టెండర్లో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, అదేవిధంగా పిల్లలకు అవసరమయ్యేటువంటి టూత్పేస్టు, పౌడర్లు, అదేవిధంగా హ్యాండ్ వాషు, డెటాలు, సన్ఫ్లవర్ ఆయిలు, పామాయిలు, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవాళ్ళు. డిపిసి, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ గురుకుల అధికారులు కలిసి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ మీరు దాంట్లో కూడా అవినీతికి పాల్పడాలని ఆ టెండర్లలో కూడా మీ కన్నుబడి ఇగో ఇది 800 కోట్ల రూపాయలకు మీరు పిలిచిన టెండర్, 800 crores టెండర్. దీంట్లో ప్రముఖ పత్రికల్లో కూడా గురుకుల కిరాణా టెండర్లలో 200 కోట్ల గోల్మాల్ అని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 1143, ఇది 800, ఎంత అయింది? 1943 కోట్లు. అంటే 2000 కోట్ల రూపాయల టెండర్లు అయినట్టా కానట్టా? మరి నువ్వంటివి మొదలు 600 ఎక్కడ 2000 కోట్లు అంటివి, మళ్ళంటివి 1143 అంటివి, మరి 800 కోట్లది ఏంది? ఈ టెండర్ బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత, ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపిపెట్టారు. అఫ్కోర్స్ ఈ టెండర్ తప్పని కొంతమంది కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. గతంలో డిపిసి ద్వారా జరిగింది. కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2000 కోట్లు బరాబరే కదా. మరి మొదటి నుంచి మేము చెప్పింది ఏంది? ఈ 2000 కోట్ల టెండర్లలో అవినీతి జరుగుతూ ఉంది. చివరికి చిన్నపిల్లలు తినే కోడిగుడ్ల మీదనో, పప్పు మీదనో, ఉప్పు మీదనో, నూనె మీదనో, నెయ్యి మీదనో గిది కూడా ఇడిచిపెట్టరా మీరు? గిన్నెలో కూడా అవినీతికి పాల్పడతారా అని చెప్పి ఆ రోజు ఈ టెండర్ల మీద మేము మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ టెండర్లలో ఎట్లా అవినీతి జరిగిందో కూడా మీకు తెలుసు. అందులో ఎట్లెట్లా ఉన్నది, ఎట్లెట్లా రేట్లు పెంచిండ్రో కూడా ఉంది. పామాయిల్లో బయట 144 రూపాయల కిలో. ఈ టెండర్లో L1గా వచ్చిన కాంట్రాక్టర్ కోట్ చేసింది 288 రూపాయలు, డబుల్. బయట 144 దొరికితే 288 రూపాయల కిలో పామాయిల్ కోట్ చేసిన ఆయన L1గా వచ్చిండు. రేపు ఆయనకు టెండర్ కట్టబెట్టబోతా ఉన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో 165 రూపాయలు ఉంటే ఈ టెండర్లో 218 రూపాయలు కోట్ చేసిండు. ఆయనకి ఇవాళ L1గా మీరు హైకోర్టులో కూడా దాన్ని సమర్థిస్తూ వాదించినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో చాలా విషయం ఉన్నాయి. గరం మసాలా బయట 500 ఉంటే 844, కారం పొడి, ఇవన్నీ రేట్లు చెప్పాలంటే నేను డీటెయిల్గా కూడా చెప్పగలుగుతా. ఇదే కదా చర్చ జరుగుతాయి. ఇవాళ అన్నీ బయట పెడదామని పోయినాం మేము. ఇన్ డీటెయిల్డ్గా ప్రిపేర్ అయ్యి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని మా ప్రవీణ్ అన్న మంచిగా బందోబస్తు పెట్టుకొని బయలుదేరినాం. కానీ మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆగబట్టిండ్రు. ఇప్పుడు 2000 కోట్లు టెండర్ క్లియర్ నేను చెప్పినా. రెండవది అందులో ధరలు ఎట్లా డబుల్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా పెంచిండ్రో రెండో విషయం మీ దృష్టికి తెచ్చాను. ఇక మూడో విషయానికి వద్దాం. మూడవది ఇక్కడ బట్టలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో చేనేత కార్మికులు బతకాలి,
చేనేత కార్మికులకు జీవనోపాధి దక్కాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చినారు. ఇచ్చి ఏం చేసిండ్రు? ఆ జీవో కేసీఆర్ గారు 2017లో జీవో నంబర్ 6 2017లో కేసీఆర్ గారు ఇచ్చారు. ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ ఎవరికి బట్టలు అవసరం ఉన్నా మీరు టెస్కోకే ఆర్డర్లు ఇవ్వండి, సో దట్ చేనేత కార్మికులు బతకాలి. దిస్ ఈస్ ద డెసిషన్ టేకెన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవోతోని ఇంతకాలం వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతూ వచ్చింది. కానీ మీరేం చేసిండ్రు? కమిషన్లకు కక్కుర్తిబడి టెస్కోకు ఆర్డర్లు ఇస్తే, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తే రూపాయి మీకు దొరకదని ఇదంతా సెంట్రలైజ్డ్ చేసి మీరు ఒక పిఎంయును ఏర్పాటు చేసి టెండర్లు పిలిచిండ్రు. పిఎంయుని ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి